బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం ఉంది. ఈ నెలలోనే డిఎస్సి, ఆగస్టులో గ్రూప్ 2 పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల వాయిదా వేయమని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. దీంతో ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేసే యోచనలో ఉంది. ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదాకి సంబంధించి ఎప్పటి వరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు హరికృష్ణ? ప్రసన్న, జూలై నెలలో డిఎస్సి, ఆగస్టు నెలలో గ్రూప్ 2 పరీక్షలు ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2ని వాయిదా వేయాలని తెలంగాణలో ఉన్న నిరుద్యోగులంతా గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు భరోసానిస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ నోట్ కూడా నిర్వహించు ఇది నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులకు ఖచ్చితంగా భరోసానిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లు కూడా గతంలో చాలా కోర్టు కేసులా ఉన్నందున ఆ కోర్టు కేసులన్నీ కూడా ఎత్తేయించి సక్సెస్ఫుల్ గా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాం. గ్రూప్ 2 పరీక్షను కూడా నిరుద్యోగుల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా నిర్వహించాలి. గతంలో జరిగిన అవకతవకలు ఏవి జరగకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా అంటూ కూడా గ్రూప్ 2 ఎవరైతే ఆ గ్రూప్ 2 పరీక్షను కానీ అదే విధంగా ఇతర ఎగ్జామ్లు కానీ కావాలని పోస్ట్ పోల్ చేయాలని కొంతమంది అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు నిరుద్యోగులు రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగులు వారి మాట ఎవరు కూడా పట్టించుకోవద్దంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే నిరుద్యోగులు డిఎస్సి తర్వాత వరుసగా గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అయితే విన్నపాలు ఇస్తున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అందుకు ఎక్కువగా నిరుద్యోగులు ఆయనకు ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి అయితే విన్నవించడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం అదేవిధంగా మంత్రులు అధికారులతో అందరూ కూడా చర్చించి ఈ రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ ని వాయిదా వేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు సాయంత్రం కల్లా అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోను అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు పెడతారనేది కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా అయితే ఉత్తర్వులు అయితే విడుదల కానున్నాయి. ప్రస్తుతం థ్యాంక్ యూ హరికృష్ణ.